అథెంటిక్ బెల్జియన్ వ్యాఫిల్ అయితే ఉన్నానండి. లాస్ట్ టైం వీళ్ళ దగ్గర మనం కొన్ని డిషెస్ ట్రై చేసాం, చాలా నచ్చాయి అనమాట. అగైన్ ఇంకొకసారి నాకు ఎంతో ఇష్టమైన క్రేప్స్ ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే వచ్చేసాను. అదేంటి చాలా మంది కామెంట్ చేశారు, విద్యుత్ సర్కిల్ లో అథెంటిక్ బెల్జియం వ్యాఫిల్ ఏంటి వేద గారు క్లోజ్ ఉంది, మీరు వీడియో చేశారు కదా అని చెప్పేసి. నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడు ఇవాళ వచ్చాను, ఓపెన్ లో అయితే ఉంది, లోపలికి వెళ్ళే విషయం కనుక్కుందాం రండబ్బా. ఓ అదే విషయము, ఇప్పుడే కనుక్కున్నానండి. సో 15 days నుంచి అథెంటిక్ బెల్జియన్ వేఫిల్ క్లోజ్ లో ఉంది. ఏంటి విషయం అంటే మన హెడ్ షెఫ్ ఉన్నారు కదా, హెడ్ షెఫ్ వచ్చేసి ఇంకొన్ని రెసిపీస్, అడ్వాన్స్డ్ రెసిపీస్ నేర్చుకోవడానికి ట్రైనింగ్కి వెళ్ళారనమాట ఢిల్లీకి అయితే. అందుకోసమే క్లోజ్ చేశారనమాట. సో ఇప్పుడు మళ్ళీ అథెంటిక్ వేఫిల్ 2.0 రీలోడెడ్ వర్షన్ లో మీ ముందుకైతే వచ్చేసారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మెనూలో కొత్త కొత్త రెసిపీస్, కొత్త కొత్త డిషెస్ కూడా యాడ్ కాబోతున్నాయి అనమాట. సో అందుకోసం ఈ 15 days అయితే క్లోజ్ ఉంది. ఇప్పుడైతే రెడీ టు సర్వ్ అని చెప్తున్నారండి. ఇంకా బై ద వే నాకు ఎంతో ఇష్టమైన క్రేప్స్ అయితే ఆర్డర్ కూడా చెప్పేసాను. అక్కడైతే 5 minutes లో వచ్చేస్తుంది, టేస్ట్ చేద్దాం. వావ్, ఎమ్మి అండి. నేను అడిగాను 15 రోజులు క్లోజ్ చేయడం కంటే వేరే ఆల్టరేషన్ షెఫ్ తీసుకోవచ్చు కదా అని అడిగితే, ఈ టేస్ట్ మేము మిస్ అవ్వకూడదు, ఎక్కడ కూడా కస్టమర్కి 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో క్లోజ్ చేశారంట. ఎంత మంచి ఆలోచన కదా అండి. ఎక్కడ కూడా టేస్ట్ అనేది కాంప్రమైజ్ కాకుండా బెస్ట్గా ఇస్తున్నారు అనమాట వీళ్ళు. సూపర్ సూపర్, అదిరిపోయింది బా. అండ్ ఈ బేస్ కూడా చాలా థిన్గా ఉంటుంది అనమాట, ఎక్కువ హెవీగా అనిపించేది. ఇది చాలా బాగుంటుంది. ఈ వీకెండ్ అయితే ఒక మంచి డిష్తో ఎంజాయ్ చేశాను అనమాట. ఎవరైతే మిస్ అయిన ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి, సర్వీస్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట. మరి లొకేషన్ చూసుకున్నట్లయితే అనంతపురంలో జీసస్ నగర్ మెయిన్ రోడ్లో వస్తుందండి. సాయినగర్ నుంచి విద్యుత్ నగర్ సర్కిల్కి వెళ్ళే దారిలో మధ్యలో శ్రీహరిణి హాస్పిటల్ మాంగళ్య పార్లర్ ఉంది కదండి, దానికి ఆపోజిట్ లోనే ఉంటుంది, మెయిన్ రోడ్ లోనే. స్విగ్గీ జొమాటోలో కూడా వీళ్ళు అందుబాటులో ఉన్నారు. సో మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న ఫుడ్ బ్లాగ్స్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి.